డోక్లాచూర్ లడ్డు చాలా సింపుల్ అండ్ ఈజీ. ఆయిల్తో డీప్ ఫ్రై లేకుండా, నెయ్యితో డీప్ ఫ్రై లేకుండా, అసలు ఈ డీప్ ఫ్రై అనే మాట లేకుండా ఆవిరి మీద లడ్డు. టూ 200 grams శనగపిండి, అందులో 1/3 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, అందులోనే 3 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్, కుకింగ్ సోడా కొంచెం, 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1/4 కప్పు మిల్క్ అనమాట. మొత్తం అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. మిల్క్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది స్వీట్లో, అందుకోసం మిల్క్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 15 minutes అండ్ 180 degrees టెంపరేచర్లో ఓవెన్లో కానీ లేదా నీటి ఆవిరి మీద 20 minutes కానీ కుక్ చేస్తే మనకి డోక్లా తయారవుతుంది. ఆ తర్వాత 1 కప్ షుగర్, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి 5 నిమిషాలు దీన్ని బాగా స్లో ఫ్లేమ్లో బాగా కాస్తే సిరప్ బాగా తేగపాకంలోకి వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకుని 2 నిమిషాలు వేయిస్తే చక్కటి తేగపాకం వస్తుంది. అప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న డోక్లాని ఇందులో యాడ్ చేసేసుకుందాం. మరో 2 నిమిషాలు కుక్ చేస్తే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మొత్తం అంతా. రెసిపీ అయిపోయింది, కానీ డోక్లాచూర్ స్టోరీ గురించి వినలేదు కదా, ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. డోక్లాచూర్ లడ్డు అనేది ఏం లేదు యాక్చువల్గా, ఇది క్రియేట్ చేసింది. మోతిచూర్ లడ్డు విన్నాం కానీ డోక్లాచూర్ లడ్డు వినలేదు కదా. ఫస్ట్ హెల్దీ వెర్షన్లో గుజరాతీ స్టైల్ డోక్లా చేసి దాన్ని స్వీట్గా కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత పేరు పెట్టిపోతే బాగోదు కదా, అందుకే దీనికి డోక్లా స్టైల్లో చేసుకుంటాం. డోక్లా అండ్ స్వీట్ మోతిచూర్ స్టైల్లో చేసుకుని మోతిచూర్ కలిసి మొత్తం డోక్లాచూర్ లడ్డు అయిందనమాట. టేస్ట్ చేద్దాం. చూసారా లోపల ఎంత సాఫ్ట్గా, నెయ్యి ఆయిల్ ఏమీ లేకుండా హెల్దీ వెర్షన్లో లడ్డు అనమాట ఇది. ప్రయోగం సక్సెస్. అలాగే రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.